హలో, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? దెన్ ఈ బ్లాగ్ వచ్చేసి లాస్ట్ బ్లాగ్ కంటిన్యూషన్. అంటే అమ్మవారి టెంపుల్ నుండి రాగానే నెక్స్ట్ బ్లాగ్లో షేర్ చేస్తాను అని చెప్పాను కదా. ఇంకా అమ్మవారి టెంపుల్కి సంబంధించిన బ్లాగ్ని మీలో ఎవరైనా చూడకపోతే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఇంకా టెంపుల్కి వెళ్తూ మార్నింగే కదా, ఏమీ తినలేదు. సో రాగానే అమ్మమ్మ బ్రేక్ఫాస్ట్ ఇడ్లీ చేసేసింది. ఇంకా బాగా ఆకలి మీద ఉన్నాము, ఇద్దరం కూడా తినేసేసాము. ఇంకా తిన్న తర్వాత చెప్పాను కదా, ఈ ఉయ్యాల అన్నిటికీ యూజ్ అవుతుందన్నమాట. ఆడుకుంటుంది, పడుకుంటుంది, తిడుతుంది. ఇంకా చివరికి సాంగ్స్ అవి కూడా ఇందులోనే ఉండి పాడుతూ ఉంది. బై మిస్టేక్ పక్కకి వెళ్ళిపోతే అది ఎక్కడ మేము పైకి కట్టేస్తామో అనే భయం అనమాట. ఇంకా కొద్దిసేపు అలా అరుస్తూ ఉంటే ఇంకా తాతయ్య బయటికి వెళ్తూ తీసుకెళ్తాను రామ్మ అన్నాడు. ఎలాగో వెళ్ళింది. వచ్చిన 2 days వరకు అసలు ఎవరి దగ్గరికి వెళ్ళలేదు నా దగ్గర నుండి. ఇలా ఎక్కడికైనా బయటికి తీసుకెళ్ళడానికి కానీ, షాప్స్కి మెయిన్గా చాక్లెట్స్ కానీ బిస్కెట్స్ కానీ ఇప్పిస్తారు కదా, ఇంకా అందుకోసమన్నా కూడా వెళ్తుందనమాట. కరెక్ట్గా ఆ టైంలో మాత్రమే వెళ్తుంది. ఇంకా విడిగా వాళ్ళ దగ్గరికి ఎవ్వరు పిలిచినా ఎంతసేపు బతిమలాడినా కూడా వెళ్ళదు. యాక్చువల్గా ఈ వ్యూ వచ్చేసి కిచెన్లో దేవుడి గదికి సైడ్న ఉంటుంది విండో. ఇంకా కొత్త వాళ్ళు ఎవరైనా పలకరిస్తే చాలు గోల గోల చేసేస్తుంది, ఒకేసారి అరిచేస్తుంది అనమాట. అదేదో వాళ్ళు వచ్చి తనని బలవంతంగా తీసుకెళ్తే ఎలా అరుస్తారో అలా అరుస్తుంది. ఇంకా ఆ దెబ్బకి ఆ కొత్త వాళ్ళు ఎవ్వరూ కూడా దాని దగ్గరికి రారు. టెంపుల్కి వెళ్ళే ముందే నిమ్మకాయలు అవి తీసుకువెళ్ళాను కదా, ఇంకా వెళ్ళగానే అమ్మవారి దగ్గర పెట్టేశారు పూజారి. ఆ పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇచ్చేసారనమాట. ఇవి మోస్ట్లీ ఇంటి ముందు దిష్టికి పెట్టుకుంటూ ఉంటారు. అలా అని ఇంటి లోపలికి తీసుకెళ్ళకూడదు. సో లేడీస్కి ఉంటుంటాయి కదా, 5 days కానీ 3 days కానీ 1 week. సో అందుకోసమని ఇంటి లోపలి వరకు తీసుకెళ్ళనివ్వరు, బయటే ఉంచేసి కట్టేసేయాలి. నేను ఇంకా బ్రేక్ఫాస్ట్ అది చేసేసిన తర్వాత చేస్తున్నాను అనమాట. ఈ మధ్యనైతే నాకు జర్నీస్ బాగా ఎక్కువ అయ్యాయి. అదేమంటే ముందుగానే ప్లాన్ చేసి జర్నీస్ ఉన్నాయి అని మెంటల్గా ప్రిపేర్ అవుతాము కదా, వాటికన్నా కూడా అన్ఎక్స్పెక్టెడ్గా అప్పటికప్పుడు అనుకొని వెళ్ళే జర్నీసే ఎక్కువయ్యాయి నాకు. అందులోనూ ఇంకా మా వేదాన్ని తీసుకొని, అంటే ఇంకా మీకు చెప్పనవసరం లేదు పిల్లలతో జర్నీస్ ఎలా ఉంటాయా అని. ఇక నేను ఇవన్నీ కూడా గుచ్చుతూ ఉంటే మా వేదాకి అవి లాలీపాప్లా అనిపిస్తున్నాయి అంట. మమ్మీ లాలీపాప్ అని అడుగుతూ ఉంది ఇక్కడ. ఇంకా ఈ జర్నీస్ గురించే ఎందుకు టాపిక్ వచ్చిందా అనుకోకండి. కొండగౌరు వచ్చిన తర్వాత అడుగుపల వెళ్ళడం అనేది ఓకే, నేను ముందుగానే ప్లాన్ చేసుకున్నది, బట్ అదే నాకు లేట్ అయిపోయింది. ఇంకా తర్వాత హైదరాబాద్ వెళ్ళాము, హైదరాబాద్ నుండి మైసూర్కి, మైసూర్ నుండి మండ్యాకి, ఇంకా మండ్యా నుండి కుషాల్ నగర్ నుండి మళ్ళీ రిటర్ను. ఇవన్నీ కూడా చేసేసాం. బట్ నేను అనుకోకుండా టెంపుల్స్ అవన్నీ కూడా దర్శనం అయిపోయింది. సో దానికి హ్యాపీగా అనిపించింది అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ ఉన్నప్పుడు నేను ఆ టెంపుల్స్ మోస్ట్లీ చూస్తానో లేదో అని అనుకున్నాను, బట్ పర్లేదు, అనుకున్న దాని ప్రకారం టెంపుల్స్ అయితే మొత్తం కవర్ చేసేసాము. నేను తీసుకున్న ఆ గుచ్చే సువ్వు ఉంది కదా, అది వచ్చేసి ఏమంటే చాలా డెలికేట్గా ఉంది. ఆల్రెడీ 3 to 4 times యూజ్ చేశారు. అందులోనూ అవి ఇంకా నాని ఉంటాయి కదా, వెంటనే బ్రేక్ అయిపోతున్నాయి. ఇంకా అందుకోసమని ఎన్నిసార్లు గుచ్చుతున్నా కూడా స్టార్టింగ్లో పడుతుంది కానీ బట్ లోపలికి వెళ్ళడం లేదనమాట. ఇంకా అందుకోసమని అమ్మమ్మ వెతికి తీసుకొచ్చేసింది కొత్తవి ఏమన్నా ఉన్నాయా అని. ఇంకప్పుడు తను తీసుకొచ్చేసి నాకు ఇస్తే ఇంకా అవన్నీ కూడా లోపలికి గుచ్చేస్తున్నాను. ఒకేసారి 3 days జర్నీ అనమాట ఈసారి. చాలా బాగుంటాయి. అందులోనూ కూర్గువి పెడుతున్నాను కదా వ్లాగ్స్, మీకు చాలా ఇంట్రెస్టింగ్గా కూడా ఉంటాయి. సో నెక్స్ట్ వ్లాగ్స్ని మీరు మిస్ అవ్వకుండా చూడాలి అనుకుంటే ముందుగా సబ్స్క్రైబ్ అవ్వగానే పక్కన బెల్ బటన్ కూడా క్లిక్ చేయండి. అప్పుడు నేను ఎప్పుడైతే వీడియో షేర్ చేస్తానో వెంటనే మీకు హోమ్ పేజ్కి వస్తుంది, అప్పుడు మీరు వెంటనే చూసేయచ్చు. ఏంటో టాపిక్ జర్నీ గురించి ఇక్కడేమో శారీ చూపిస్తుంది అనుకోకండి. అమ్మ ఏమంటే ఆ బీరువా అంతా కూడా సర్ది పెట్టేస్తుంది. ఇంకా ఇవి బయటకు వచ్చేసాయన్నమాట. ఇవన్నీ కూడా నేను ఓపెన్ చేయలేదు, కొత్తవి అని బాగున్నాయా లేదా అని చూపిస్తుంది నాకు. ఇంకా సమ్మర్ సీజన్ వస్తుంది కదా, ఇంకా కాటన్వి బాగుంటాయి, ముందుగానే స్టిచ్ చేయించేసుకోమా అని చెప్పాను. ఇంకా టైం ఉంది కదా, నిదానంగా చేయించేసుకుంటానులే అని బీరువాలో పెట్టి పూజిస్తుంది అనమాట.
చెప్పాలంటే అసలు కాంబినేషన్స్ టేస్టే తెలీదు నాకు. నిల్ అనమాట ఆ నాలెడ్జి. బట్ ఇప్పుడు మాత్రం తీసుకుంటూ ఉన్నాను కదా షాపింగ్ అది చేస్తూ. సో, ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది ఏ ఏ కాంబినేషన్స్ బావుంటాయా, ఈ కలర్ ఉన్న వాళ్ళకి ఏ కలర్స్ కాంబినేషన్స్ అయితే సెట్ అవుతాయా అనే ఒక ఐడియా అయితే వచ్చింది. అందులో బాగా నాలెడ్జ్ ఉందని చెప్పను కానీ బట్ ఐడియా ఉంది. ఇంకా మస్టర్డ్ యెల్లో ఉంది కదా! అస్సలు ఫస్ట్ స్టార్టింగ్‌లో ఏంటబ్బా యెల్లో కలర్ గత్రగా ఉంటది అదే వేసుకుంటారు అని అనిపిచ్చేది. బట్ మస్టర్డ్ యెల్లో మాత్రం చాలా బావుంటుంది. ఈవెన్ ఏ కలర్ ఉన్నా కూడా ఇంకా ఇంతకుముందు మస్టర్డ్ యెల్లో చూపించున్నాను కదా మీకు శారీ. ఆ శారీ వచ్చేసి అమ్మమ్మ వాళ్ళ చిన్న తోడికోడలు. రీసెంట్‌గా మ్యారేజ్ జరిగింది. సో, తనకి పెట్టిందనమాట. బావుంది కదా! మస్టర్డ్ యెల్లో అండ్ పింక్ కాంబినేషన్ బ్లౌజు. సో, ఇదొచ్చేసి ఏమంటే ఎవరో పెట్టారట. ఐడియా లేదు సరిగ్గా చెప్పింది. బట్ నేను అక్కడున్నప్పుడు తర్వాత నియర్ టు 10 డేస్‌కి వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. సో, సరిగ్గా గుర్తులేదు. బట్ ఈ కలర్ కూడా అమ్మమ్మకి బావుంది కాంబినేషను. నా డ్రీమ్ ఏంటంటే మస్టర్డ్ యెల్లో అండ్ రా మ్యాంగో ఈ 2 కాంబినేషన్స్‌లో శారీ కావచ్చు అండ్ డ్రెస్ కావచ్చు. డ్రెస్ అయితే అంత లుక్ ఏమి అనిపించదేమో. బట్ శారీ అయితే బ్లౌజ్ వచ్చేసి రా మ్యాంగో అండ్ మస్టర్డ్ యెల్లో శారీ చాలా బాగుంటుంది. ఈ కాంబినేషన్ తీసుకోవాలి అనుకుంటున్నాను. బట్ చూద్దాం, మీకు షేర్ చేస్తాను కదా తీసుకుంటే మాత్రం. ఇక్కడ మా వేదాన్ని అబ్జర్వ్ చేయండి. ఎంత హడావిడి చేస్తూ భలే డైవర్ట్ చేస్తూ ఉంటుంది. నేను శారీస్ని చూస్తూనే తనని కూడా అబ్జర్వ్ చేస్తూ ఉన్నాను. ఆ బామ్ క్యాప్ ఓపెన్ చేసింది కదా, ఇంకా అలా చేతికి అప్లై చేసుకొని ముక్కుకి, చెవులకి, కంటికి ఇంకా రాసుకుంటూ ఉంది. నీకు కోల్డ్ లేదు కదమ్మా, మంట వస్తుంది అని చెప్పినా కూడా వినడం లేదు. యాక్చువల్గా లాస్ట్ నైట్ ఏమైందంటే మా హేమంత్కో గాయత్రికో కొంచెం కోల్డ్గా అనిపించింది. సో, అప్పుడు రాసుకుంటున్నప్పుడు చూసింది. ఇంకా అలా చూసిన తర్వాత ఆ బామ్ కనిపిస్తే చాలు ఇక ఓపెన్ చేసేసి ఆ క్యాప్ మొత్తం అప్లై చేసుకుంటుంది. ఆ స్మెల్ కూడా చాలా బాగుందంట, తనకి నచ్చిందంట. ఇక్కడ అమ్మమ్మ నన్ను అడుగుతుంది, ఇవి కూడా పెడుతున్నావా, ఏమన్నా అనుకుంటారేమో, ఇవేమీ అంత పెద్ద కాస్ట్వి కాదు కదా అంటుంది. అంటే మనం షేర్ చేసే అన్నీ కూడా పెద్ద కాస్ట్లీవి, అంటే వ్యూవర్స్ చూసే వాళ్ళు తీసుకోనివే అయి ఉండాలా చెప్పండి. మనం ఏది తీసుకున్నా మనకి అది సెట్ అయ్యేలా ఉండాలి కానీ కాస్ట్ ఇంతే ఉండాలి, అంతుంటేనే బాగుంటుంది అని రూల్ ఏం లేదు కదా. ఇంకో విషయం, మీరు చూస్ చేసుకునే ఆ డ్రెస్సింగ్ కానీ ఆర్నమెంట్స్ కానీ ఏవైనా సరే మీరు సాటిస్ఫై అయ్యేలా ఉండాలి. ఫస్ట్ ఇతరులని సాటిస్ఫై చేయాలి అంటే ఒకరికి నచ్చుతుంది, ఇంకొకరికి నచ్చదు. సో, అలా మీరు ఒక 10 మెంబర్స్ని తీసుకుంటే అందులో 9 మెంబర్స్కి మీరు సెలెక్ట్ చేసుకుంది నచ్చకపోవచ్చు. సో, అప్పుడు మీరు బాధపడతారు కదా. అందుకోసమనే ఇతరులని సాటిస్ఫై చేసేలాగా మీ డ్రెస్సింగ్ కానీ ఏదైనా కావచ్చు, మీ టేస్ట్ మాత్రం అలా ఉండకూడదు. మీరు సాటిస్ఫై అయితే చాలు, హ్యాపీగా ఉంటారు. ఓకేనా. ఇందాక నుండి చూస్తున్నాను ఈ ఫ్రేమ్ ఎవరిదబ్బా అనుకోండి. ఇది ఇప్పటి ఫ్రేమ్ కాదు, చాలా ఓల్డ్ ఫ్రేము. అంటే నియర్ టు ఒక 40 ఇయర్స్ బ్యాక్ అనమాట. ఇంకా ఎక్కువే అయి ఉండొచ్చు, నేను జస్ట్ 40 ఇయర్సే అంటున్నాను. ఇంకా వీళ్ళెవరంటే మిడిల్లో అమ్మమ్మ, లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ వీళ్ళిద్దరు కూడా తనకి సిస్టర్స్ అనమాట. అప్పట్లో ఏదో ఫంక్షన్కి వెళ్తున్నారంట, ఇంకా స్టూడియోలో తీసుకున్నాము, అది గుర్తుగా ఉంది ఇప్పటికి కూడా అని చెప్తూ ఉంది. ఇంకా ఈ ఫ్రేమ్ వచ్చేసి సెకండ్ తరం అనమాట. అమ్మమ్మ ఫస్ట్ తరం అయితే ఇంకా అమ్మ వాళ్ళది సెకండ్ తరము. వీళ్ళు వచ్చేసి మిడిల్లో అమ్మ, ఇంకా లెఫ్ట్ సైడ్ రైట్ సైడు అమ్మమ్మ వాళ్ళ అక్క కొడుకులు అనమాట వీళ్ళిద్దరూ కూడా. అంటే నాకు మామయ్య వరుస అవుతారు. మా అమ్మ చిన్నప్పుడుగా ఉన్నప్పుడు, అలాగే అమ్మమ్మ మ్యారేజ్కి ముందు దిగిన ఫొటోస్ చూసారు కదా. ఇప్పుడు థర్డ్ జనరేషన్, అంటే నా జనరేషన్ చూసేయండి. నాకు ఒక 3 ఇయర్స్ అంతే, జస్ట్ ఒక 3 ఇయర్స్ ఉన్నప్పుడు తీసారంట. ఇంక మా శశి కూడా నియర్ టు అలానే అనుకోకుండా యాక్సిడెంటల్గా వేరు స్టూడియోస్లో తీశారు. బట్ ఒకే ఫ్రేమ్లో సెట్ చేసేసుకున్నాము ఇలాగా. ఇంకా వాళ్ళవి గుర్తులుగా ఉన్నప్పుడు మావి కూడా మెమరీస్లో ఉండాలి కదా మరి, అందుకోసమని. మా వేదకి లాస్ట్ వ్లాగ్లో వాళ్ళ డాడీ చెప్తూ ఉన్నాడు, ఇదిగోనమ్మా మీ అమ్మ చూడు చిన్నప్పుడు ఎలా ఉందో, వీడెవడు శశి మామేనా అని చెప్తూ ఉన్నాడు.
మేబీ మా వేదాకి ఊహొచ్చి వీళ్ళందరూ చిన్నప్పుడు ఎలా ఉంటారా అని ఒక ఐడియా వచ్చినప్పుడు నిజంగా అప్పుడు బాగా యూస్ఫుల్ అవుతుందేమో ఈ వీడియో. ఇంకా ఇప్పుడు ఈ ఫ్రేమ్లో మీరు చూస్తున్నది ప్రెజెంట్ జనరేషన్. మా గాయత్రికి వచ్చేసి ఒక 3 ఇయర్స్ 4 ఇయర్స్ అలా ఉంటుంది, 4 కూడా ఉండవేమో. హేమంత్ మంత్స్ బేబీ అనమాట. అప్పుడు చూసారు కదా ఎంత క్యూట్గా ఉన్నారు. ఇంకా ఒక 10 వీడియోస్ వరకు మీకు అడిగొప్పలోనే షేర్ చేసి ఉంటే ఇంకా వీళ్ళని నేను ఇంట్రడ్యూస్ చేయకుండానే మీరు ఐడెంటిఫై చేసేవాళ్ళు. బట్ ఏం చేస్తాను చెప్పానుక, ఈ జర్నీస్తో అక్కడ 3 డేస్ అక్కడ 4 డేస్ అలానే సరిపోతూ వచ్చింది. అప్పుడు ఎంత క్యూట్గా ఉందో. మా గాయత్రి చిన్నప్పుడు హెయిర్ బాగుండి చాలా బాగుంది క్యూట్గా. ఇంకా తెలిసిందే కదా, పిల్లలు పెద్దవాళ్ళు అవుతూ ఉంటే మారిపోతూ ఉంటారు. ఇంకా ఈ ఫ్రేమ్ వచ్చేసి మా నిధి ఫ్రేము. సో తనని ఇప్పుడే ఫస్ట్ టైం మీకు ఇంట్రడ్యూస్ చేయడం కూడా. తను ఎవరంటే మా స్వాతి అక్క వాళ్ళ అక్క ఉంది కదా, అక్క కూతురు అనమాట. ఎప్పుడు నేను వీడియోస్ స్టార్ట్ చేసిన దగ్గర నుండి కూడా మేమిద్దరం ఒకేసారి కలవడం ఇంతవరకు జరగలేదు. సో అందుకోసమని ప్రెజెంట్ తను ఎలా ఉంది అనేది మీతో షేర్ చేయలేకపోతున్నాను. నాకు తెలిసి మా నిధికి కూడా అంతే మంచి బేబీ అయి ఉండొచ్చు, ఎగ్జాక్ట్గా తెలీదు. చాలా రోజులు అవుతుంది కదా, నియర్ టు 10 ఇయర్స్ అబోవ్ అవుతుంది. ఐ థింక్ 1.5 ఇయర్ లోపు అయి ఉండొచ్చేమో. సో వీళ్ళిద్దరు కూడా మంచి బేబీస్గా ఉన్నప్పుడు ఫ్రెండ్స్ అనమాట. ఇంకా శ్రీనవ్య ఉంది, బట్ తన ప్రేమ అయితే ప్రజెంట్ లేదు, అందుకే చూపించలేకపోతున్నాను. ఈరోజు మార్నింగే లేచాము కదా, పాప మా వేద ఉయ్యాల్లో ఆడుకుంటూనే అంతే నిద్రపోయింది. ఇంకా అందుకని తీసి మంచం మీద పడుకోబెట్టేశాను. సో చూస్తున్నారు కదా, ఇక్కడైతే టైం వచ్చేసి 12:30 అయింది. ఇంకా బట్టలు అవన్నీ కూడా ముందుగానే వాష్ చేసేసింది. ఇంకా ఇవన్నీ కూడా తీస్తూ చూపిస్తూ ఉన్నాను కదా, మర్చిపోయాను. ఇవన్నీ డాబా మీద తీసుకువెళ్ళి ఆరబెట్టేయాలి. ఇంకా ఈరోజు మా లంచ్ వచ్చేసి టమాటో పచ్చిమిర్చి చట్నీ అండ్ పాలకూర పప్పు. సో అన్నం తినేసిన తర్వాత మా వేద లేచిందనమాట. ఇంక తను లేచిన తర్వాత తనకి కూడా అన్నం పెట్టేశాను. ఇంకా అన్నం తిన్న తర్వాత నియర్ టు ఒక 4:30 ఆ టైం అయ్యి ఉండొచ్చు. ఇంకా బయట కూర్చున్నాము. అప్పుడే తాతయ్య కూడా చేనికి వెళ్ళి వచ్చాడు. చాక్లెట్ ఇచ్చాను కదా, అంటే 4:35 ఆ టైంలో ఏదో ఒక స్నాక్ పెట్టాలి కదా. దోసపిండి ఉంటే పొంగనాల్లాగా వేస్తానంటే వద్దంట, చాకీ కావాలి అని అరిచింది. ఇంకా చాకీ తీసుకొని బయటకు వచ్చేసింది. ఇంకా ఇప్పుడు మీకు అమ్మమ్మ వేసిన పెరటి చూపిస్తాను. అన్ని పూల మొక్కలే కాదు, ఇంకా ఇంట్లోకి యూస్ అయ్యే అంటే ఆకుకూర మొక్కలు ఉంటాయి కదా, అవి కూడా వేసింది. ఇవి తెలిసిందే కదా, కనకాంబరం. ఇంకా సైడ్ వచ్చేసి అలోవెరా చాలా పెద్దదైందంట. ఇంకా కాకపోతే మొన్న వర్షం పడితే అంత పెద్దదిగా ఉన్న వేస్ట్ కదా అని చెప్పేసి మొత్తం కూడా క్లీన్ చేసేసిందంట. సో ఇది వచ్చేసి తులసి, నార్మల్గా నాటింది కాదు, విత్తనాలు అవి పడతాయి కదా, అలా వచ్చిందట. ఇంకా ఈ చెట్టు వచ్చేసి గోరింటాకు, చాలా పెద్దదిగా పెరిగింది కదా. అవన్నీ కూడా కొమ్మలు పైకి వెళ్ళినా కూడా కరెంటు తీగలకి అటాచ్ అవుతూ ఉన్నాయని ఎప్పటికప్పుడు పైన అంతా కూడా కట్ చేసేస్తూ ఉన్నాడు. సో అలా తాతయ్య ఏమంటే గోరింటాకు అది విడిగా కావాలి తాతయ్య నాకు అంటే, సరే అయితే ఎలాగో పైన కొమ్మలు అవన్నీ కూడా కట్ చేస్తున్నాను కదా, ఇంకా అవి కట్ చేస్తాను, వాటి నుండి తీసుకోమని చెప్పేసి అలా కట్ చేసి ఇచ్చాడు. తీసుకో. ఇంకో తీసుకెళ్ళు. ఇంకా కట్ చేసిన కొమ్మలు తీసుకువెళ్ళడం నాకు బరువుగా ఉంటుందట, అందుకని మా వేద తీసుకెళ్ళింది పాపం. ఇంకా ఇది వచ్చేసి గులాబీ చెట్టు. చెప్తారు కదా, గులాబీ చెట్టుకి ఉడికించుకున్న తర్వాత వచ్చే కోడిగుడ్డు పెంకులైనా లేదంటే పచ్చి గుడ్డు పగలగొట్టినప్పుడైనా ఈ వైట్ పెంకులు ఉంటాయి కదా, అవి వేస్తే చాలా త్వరగా గ్రోత్ వస్తుందంట. ఇవే కాదు, ఇంకా ఉల్లిపాయ తొక్కులు కూడా వేస్తే మంచిదంట. బట్ అమ్మమ్మ ఏమంటే డైలీ కూడా బియ్యాన్ని వాష్ చేస్తుంది కదా, ఇంకా రైస్ వాష్ చేసిన తర్వాత వచ్చే వాటరు, ఇంకా రైస్ వాటర్ని ఒక 2 to 3 అవర్స్ పాటు అలానే ఉంచుతుంది. ఇంకా ఆ నీళ్ళు తీసుకొచ్చేసి డైరెక్ట్గా వీటికి పోస్తుంది అనమాట. చాలా మంచిది, మీరు ఒక్కసారి ట్రై చేయండి. ఒక 1 month పాటు రిజల్ట్ మీకే తెలుస్తుంది. ఇంకా సైడ్ టబ్లో వచ్చేసి పాలకూర అండ్ తోటకూర ఈరోజు లంచ్లోకి కట్ చేసిందిలేండి, లేదంటే ఇంకా గ్రోత్గా ఉండేది. ఇంకా సైడ్ వచ్చేసి ఏమంటే తులసి మొక్క.
ఈ ఐ థింక్ ఇది కూడా కనకాంబరం అనుకుంటా, నాకు సరిగా గుర్తులేదు. ఇంకా సైడ్ వచ్చేసి బంతి పూలు వేసింది. ఇప్పుడు సీజనే కదా యాక్చువల్గా బంతి పూలకు వచ్చేసి, అందుకే బాగా చిన్న చిన్న మొగ్గలు కూడా వచ్చేసాయి. గ్రోత్ అయితే చాలా బాగున్నాయి. లాస్ట్ టైం వచ్చినప్పుడు కూడా పెరటు ఇలానే ఉంది, కాకపోతే కొంచెం చిన్న మొక్కలు అనమాట. ఇప్పుడు పర్లేదు, బాగా ఎక్కువగా పెరిగాయి. ఇలా ఎక్కువ ప్లేస్ ఉంటే ఎన్నైనా నాటుకోవచ్చు కదా. అంటే ఒక్కటి పోయిందంటే, ఎండిపోయినా పాడైపోయినా కూడా దాని ప్లేస్లో తీసేసి ఇంకోటి నాటుకోవచ్చు. ఇంకా కాకరకాయలు కానీ బీరకాయలు అలాంటి అల్లుకునే చెట్లు ఉన్నాయి కదా, వాటికి కూడా చాలా బాగుంటుంది ఇంత స్పేస్గా ఉంటే. అపార్ట్మెంట్స్లో కానీ ఇప్పుడు రెంట్కి ఉండే హౌసెస్ ఉంటాయి కదా సిటీస్లో, ఇంత ప్లేస్ ఉండకపోవచ్చు. సో అప్పటికి కుండీలు అవి నాటుకుంటూ ఉన్నా కూడా పూల చెట్లే ఎక్కువగా వేస్తుంటారు. ఇంకా కూరగాయలు మనకి కావాల్సిన పాలకూర టైప్ కానీ, ఇంకా కరివేపాకు, కొత్తిమీర, వీటన్నిటిని కూడా ఒక చిన్న చిన్న కుండీల్లో నాటుకునే దానికి ఇలా ఎక్స్పాండ్ అయ్యి వచ్చే వాటికి డిఫరెన్స్ ఉంటుంది కదా. చూడాలి, నేను కూడా నాటాలి అనుకుంటున్నాను. చూద్దాం మా కొత్త ఇంట్లో ఏమేమి నాటుతాను అనేది. చూసారు కదా కరివేపాకు ఎంత ఫ్రెష్గా ఉందో. ఇంకా స్టార్టింగ్లో తాతయ్య గోరింటాకు పైన అంతా కూడా కొమ్మలు కట్ చేసి ఇచ్చాడు కదా, అవేమంటే ఇంకా ఇంటికి తీసుకెళ్ళి హెన్నా పౌడర్ ఉంటుంది కదా, డైరెక్ట్గా గోరింటాకుని మిక్సీలో వేసి గ్రైండ్ చేసి హెయిర్కి అప్లై చేయడం కన్నా కూడా ఇలా ఆకులన్నీ కూడా కట్ చేసి ఇంకా వాటిని బాగా ఎండపెట్టేసి పౌడర్ లాగా అవ్వాలన్నమాట. అలా అయిపోయిన తర్వాత హెయిర్కి అప్లై చేస్తే ఇంకా మంచిది. డైరెక్ట్ గోరింటాకుని కూడా అప్లై చేయకూడదు. ఏదో ఒకటి పెరుగు కానీ మెంతులు కానీ మిక్స్ చేసి అప్లై చేసుకోవాలి. సో నెక్స్ట్ నేను హెయిర్ ప్యాక్ చూపించేటప్పుడు వీడియోలో చూపించేస్తాను. ఇంకా గోరింటాకు అంతా కూడా కట్ చేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేశాను. ఇంకా ఈ క్లిప్ వచ్చేసి మా గాయత్రి హేమంత్ వాళ్ళు వచ్చిన తర్వాత స్నానాలు అవన్నీ అయిపోయాయి. ఇప్పుడు హోంవర్క్ టైం అనమాట. వీళ్ళు ఎంచక్కా కూర్చొని హోంవర్క్ చేసుకుంటుంటే చూసారు కదా మా వేద వీళ్ళని డిస్టర్బ్ చేస్తుంది. తనకంట కింద అంతా కూడా చేపలు ఉన్నాయి అంట. ఇంకా చేపలు ఉన్నాయి, నేను కిందకి దిగను అని వాళ్ళని కూడా డిస్టర్బ్ చేస్తుంది. తల మీద 2 కొమ్మలు వచ్చినాయి దాని ముక్కని. ఇదో పిల్లట, ఇదో చాలు స్టాప్. ఒక స్లేట్ మీద ఆల్ఫాబెట్స్ రాయడమే రాదు తనకి. ఇంకా మా గాయత్రి చూసారు కదా ఏకంగా బుక్కే పెట్టేసింది. ఇంకా అదెవరైనా తీసుకుంటారేమోనని స్పెషల్గా తన నేమ్ కూడా రాసింది, వేదశ్రీ నర్సరీ అంట. ఇప్పుడే ఎందుకమ్మా తనకి రాయడం రాదు కదా అంటే, కాదు పిన్ని బాబాయ్ వెళ్ళేప్పుడు మీరు రాసుకునేటప్పుడు కూర్చుంటుంది కదా, అప్పుడు తనకి కూడా ఇవ్వండి రాసుకుంటుంది అని చెప్పాడంట. ఇంక బాబాయ్ వచ్చేటప్పటికి సర్ప్రైజింగ్గా ఉంటుంది, తనవన్నీ కూడా నేర్చుకోవాలి పిన్ని అని ఒక బుక్ పెట్టేసి దానికి డేట్ అది ఇచ్చేసి ఏబిసిడీలు రాస్తుంది. మా గాయత్రి ఈ ప్లాన్తో ఇవన్నీ కూడా రాసిస్తే మా వేద ఇంకో ప్లాన్ అప్లై చేస్తుంది అనమాట దాని మీద. ఇంకా అలా రాయమని వేద చేతికిచ్చి తను హోంవర్క్ రాసుకుంటూ ఉంది. ఈలోపు నాకేదో పని వచ్చేసి నేను పక్కకు వెళ్ళిపోయాను. ఇంక మేము వచ్చేసరికి ఆ లెటర్స్ రాసినవి కూడా ఎలా రాసిందంటే మొత్తం కూడా స్ట్రైట్ లైన్స్ గీసిందనమాట. ఇలా కాదమ్మా అని ఇంక మా గాయత్రియే వెళ్ళి మొత్తం కూడా ఇలా రాయి అని నేర్పిస్తూ ఉంది. పాపం వేద నేర్చుకోవడం ఏమో కానీ గాయత్రి మాత్రం బాగా కష్టపడి ఓపిక్గా రాస్తుంది. దెన్ ఫ్రెండ్స్ ఇక్కడితో ఈ బ్లాగ్ ఎండ్ చేసేస్తున్నాను. ఈ బ్లాగ్ వచ్చేసి థర్స్డే అడుగుపొలలో 3rd డే బ్లాగ్ అనమాట. ఈ బ్లాగ్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.